ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు నమస్కరిస్తున్నాం. ప్రభువు యొక్క ఉదయకాల ప్రభుత్వంలో రావడం చేరుకుని స్థితించడానికి జ్ఞాపకరించడానికి అయినా తండ్రి, మీ పరిశుద్ధ మీ ప్రేమను చేసి రావడానికి మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆరాధనకైనా మీ సవాసంలో తెలియజేస్తున్నాం. ప్రేమగల మా పరలోక తండ్రి, తల్లిదండ్రులన్నింటిలో మీరు కనవలసిన మీ నమ్మకం, విశ్వాసత, మీ ప్రేమ కనికరములు అన్నింటి చెల్లిస్తుంది. మీ ప్రేమాన్ని ద్వారా మాత్రమే మేము మిమ్మల్ని సమీపించగలుగుతున్నాం. కానీ మరి దేని బట్టి మేము సమీపించదాన్ని కూర్చు వేయబడినటువంటి ఉన్నారని మేము స్తుతించి మహింపరిచి గణపరుస్తుంటున్నాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, వందనం చెల్లించి మేము స్తుతిస్తుంటున్నాం. పరిశుద్ధ దేవ, మీకే వందనం చెల్లిస్తుంటున్నాం. అట్లు మీ ప్రియకుమారుని మాకు రక్షణార్థముగాను, ప్రింగల తండ్రి శృంగముగాను, ఆశ్రయ దుర్గముగాను, నివాసస్థలముగాను, కేడముగాను, ప్రేమగల తండ్రి మీరు మాకు మహిమగాను సమాధానముగాను మీరు అనుగ్రహించినందుకే కృతజ్ఞత చెల్లించి మేము స్తుతిస్తుంటున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, అట్లు మీ ప్రియకుమారుని ద్వారా ఇట్లు ప్రభా సింహాసనాసురైనటువంటి దేవుణ్ణి ప్రభా మేము సమీపించేటువంటి ధన్యత ప్రభా మీరు మాకు ఇచ్చినందుకే మేము స్తుతిస్తుంటున్నాం. ప్రభా ఆ ప్రియకుమారుని ప్రభా మాకు ప్రభా సజీవమైన రాయిగా, పునాది రాయిగా మీరు మాలో మా యందు ఉంచిన విధానంకే కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం. అట్లు ప్రభా మెట్టుకు వందనం చెల్లిస్తూ మెట్టుకు ఆరంభిస్తున్నటువంటి పరిచయలో అధిక స్వయించమని మునుపు రంగల తండ్రి ఇట్లు మేము సమీపింపని రాని వారంగా ఉన్నప్పుడు, దురస్థలంగా ఉన్నప్పుడు మీ కుమారుని అట్లు మా కొరకే పంపి రంగల తండ్రి కలవరిలో పాప పరిస్థితార్థ బలిగా అర్పించి రంగల తండ్రి మమ్మల్ని ఇప్పుడైతే ప్రభా మీ కుమారుని ద్వారా సమీపస్తులుగా మీరు చేసుకుని మీ ప్రేమకై కృతజ్ఞత చెల్లించి మేము స్తుతిస్తూ మెట్టుకు ఇప్పుడు ఉదయకాల సమయంలో ఏ విధంగా ఎలుగెత్తి మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యత కూడా మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ప్రభుదినంలో ప్రేమగల తండ్రి సమస్త పరలోక సమూహములు ప్రేమగల తండ్రి తొంగి చూస్తుండగా ప్రేమాసనాశీలైనటువంటి దేవుడు కనిపెట్టుచుండగా మా జీవాఫలమును ప్రేమగల తండ్రి మెట్టుకు నీతియుక్తమైన సమాధానాలను మేము అర్పించుడు కొరకైనా శ్రేష్టమైన సాహసమును మీరు ప్రభా నిర్ణయించి మాకు అనుగ్రహించినందుకే వందనం చెల్లిస్తుంటున్నాం. ఆరంభిస్తున్న ఈ పరిచయను దీవించండి, అధ్యక్ష వహించండి. మీరే ఈ పరిచయం అంతటి ద్వారా మహిం పొందండి. 6 నుంచి అంతవరకు ప్రభా పరిపూర్ణమైన మీ ఆధిపత్యము బలాధిక్యము మాలో మా మధ్య మీరు కనబరచమని ప్రార్థిస్తుంటున్నాం. పాటల్లో సహాయం చేయండి, వాయిద్యంలో సహాయం చేయండి. రంగుల తండ్రి ఆరాధన వర్తమానంలో, వ్యక్తిగత ఆరాధనలో, బల్ల వర్తమానంలో, బల్లను ఆచరించే సమయంలో, ప్రకటనల అర్పణలు, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంలో సహాయం చేయండి. తిరిగి వంశాల పరిచయం చేసే వారిని బలపరిచి వాడుకుని ప్రేంగల తండ్రి తిరిగి ప్రభా ప్రార్థిస్తుంటున్నాం. దేవా మరి సండే స్కూల్ పరిచర్యలో సైతము ప్రభా వాడబడుతున్న మీ దాసురాలు సహాయపడుతున్న టీచర్స్ని కూడా బలపరిచి వాడుకొనమని బొంసాహసము తిరిగి యవనస్తులు కూడుక అట్లు తిరిగి సాయంకాలము స్వార్థ అన్నిట్ల యందును మీ సహాయము కనికరమును కోరుకుంటున్నాం. మీ కృపను కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట బ్రాంచెస్ వెళ్ళినటువంటి మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకునండి. మెటుకు మరి గోన్పూర్ వెళ్ళిన ప్రభుదాసులను మాటూరు వెళ్ళిన క్రీస్తుదాసులను కూడా మీరు బలపరిచి మీరు వాడుకుని మనం వేడుకుంటూ హెబ్రోన్ని జ్ఞాపకం చేసుకుంటూ హెబ్రోన్ ఆధారిత సంఘంలను జ్ఞాపకం చేసుకుంటూ సార్వత్రిక సంఘంను జ్ఞాపకం చేసుకుంటూ రంగల మా పిల్లలు తండ్రి ఇంత మాత్రమే కాదు యుద్ధ వాతావరణం ఉన్నటువంటి స్థలాలను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మీ ప్రజలు చేరొచ్చే సమయం దీవెనకరంగా చేయండి. మీ దృష్టి వారి మీద ఉంచండి, మీ కనికరం వారి మీద ఉంచండి, మీ దయ వారి మీద ఉంచండి, మీ కటాక్షం మీరు వారి మీద ఉంచండి. వారి ప్రాణములను మీరు కాపాడుతున్నాండి. మేల్కే జ్ఞాపకం చేసుకునండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి అక్కడతో వచ్చిన నీ ప్రజలు ఒక్కరు ఖాళీగా వెళ్లకుండా మీరే వారిని దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి దీన మనసుతో అతివినయంతో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ కనికరమును దయను కోరుకుంటూ రంగుల తండ్రి వచ్చిన పరిశుద్ధ సమాజమంతయు మహిమ కలిగిన ప్రభావం కలిగిన మీ సన్నిధిని పరిపూర్ణముగా సంపూర్ణముగా అనుభవించుట్లో కృప చూపించండి. మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అడుగు వాటికంటేను ఊహించి వాటికంటేను అత్యధికంగా దయచేయనటువంటి క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
రండి సురేష్ అన్న రండి. పాట సంఖ్య 153, 151. యేసును అంగీకరించితి, దైవపుత్రుడనైతిని, పరమానందం, నిజమైన శాంతి, అధిక విజయం నుండి. యేసునంగీకరించితి, దైవపుత్రుడనైతిని. యేసునంగీకరించితి, దైవపుత్రుడనైతిని. పరమానందము, నిజమైన శాంతి, అధిక జయము నొందితి. పరమానందము, నిజమైన శాంతి, అధిక జయము నొందితి. వందనమర్పించు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే. తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే. చేతి కుంగరమును, కాళ్ళకు జోళ్ళును, నూతన వస్త్రమొసగే. చేతి కుంగరమును, కాళ్ళకు జోళ్ళును, నూతన వస్త్రమొసగే. వందనమర్పించు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. దోషములు క్షమింపబడే, నా పాపము కాపబడే. దోషములు క్షమింపబడే, నా పాపము కాపబడే. రారుణ పాత్రము మేగులగొట్టి, నిర్దోషిని గదితే. నారుణ పాత్రము మేగులగొట్టి, నిర్దోషిని గదితే. వందనమర్పించు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. పాపపు శిక్ష తొలగే, నేను తన సృష్టినైతిని. పాపపు శిక్ష తొలగే, నేను తన సృష్టినైతిని.
రాజుగా చేసి యాజకునిగను పాడేదా హల్లెలూయా. రాజుగా చేసి యాజకునిగను పాడేదా హల్లెలూయా. వందనమర్పితు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. వందనమర్పితు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును. ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను. ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను. వందనమర్పించు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. పాట సంఖ్య 189, 187. మహాసమాజవసు బహు విశాలుడవు నీవు. 189, 187, 189, 187. महासमझाओ येसु बहु विशालुडवु नीवु. महासमझाओ येसु बहु विशालुडवु नीवु. प्रेम पूर्णुडा निन्नु మనసారా స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. మహాసమజాओ యేసు బహు విశాలుడవు నీవు. మహాసమర్యాओ యేసు బహు విశాలుడవు నీవు. ప్రభు నీవే నాకు జీవము, నేను పూర్తిగా మృతుడను. దాచబడితిని నీ యందు, స్థిరపరచితివి నన్ను. ప్రభు నీవే నాకు జీవము, నేను పూర్తిగా మృతుడను. దాచబడితిని నీ యందు, స్థిరపరచితివి నన్ను. ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను. ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను. మహాసమజాओ యేసు బహు విశాలుడవు
విశాలుడవు నీవు, మహాసమజావు యేసు, బహు విశాలుడవు నీవు. సర్వశ్రేష్ఠుండా ప్రభువా, సర్వ ప్రధానుండవు నీవే, నీదు చిత్తం నెరవేర్చుకో, నీదు ప్రభుత్వమందున్నాను. సర్వశ్రేష్ఠుండా ప్రభువా, సర్వ ప్రధానుండవు నీవే, నీదు చిత్తం నెరవేర్చుకో, నీదు ప్రభుత్వమందున్నాను. నీవే శిరోమణివి ప్రభో, ఆర్భాటించి స్తుతించెదను. నీవే శిరోమణివి ప్రభో, ఆర్భాటించి స్తుతించెదను. మహాసమజావు యేసు, బహు విశాలుడవు నీవు, మహాసమజావు యేసు, బహు విశాలుడవు నీవు. నాయందున్న ప్రభువా నీవే, శుభ నిరీక్షణ ఇతివి, వేగా వచ్చుచున్నవని నా ఆశాధికంబగుచుండే. నాయందున్న ప్రభువా నీవే, శుభ నిరీక్షణ ఇతివి, వేగా వచ్చుచున్నవని నా ఆశాధికంబగుచుండే. సంధించు ప్రభు నిన్ను మహా సంతోషస్తుతులనర్పించి, సంధించు ప్రభు నిన్ను మహా సంతోషస్తుతులనర్పించి, మహాసమజావు యేసు, బహు విశాలుడవు నీవే, మహాసమజావు యేసు, బహు విశాలుడవు నీవే. ప్రభు నీవే విజయుండవు, మరణము జయించితివి, సర్వశక్తి అధికారంబు నీదు వశమందున్నవి. ప్రభు నీవే విజయుండవు, మరణము జయించితివి, సర్వశక్తి అధికారంబు నీదు వశమందున్నవి. నిన్ను బట్టి జయించెదను, దీనుడనై భజించెదను. నిన్ను బట్టి జయించెదను, దీనుడనై భజించెదను. మహాసమజావు యేసు, బహు విశాలుడవు నీవే, మహాసమజావు యేసు, బహు విశాలుడవు నీవు. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. మహాసమజావు యేసు, బహు విశాలుడవు నీవు, మహాసమజావు యేసు, బహు విశాలుడవు నీవు. పాట సంఖ్య 63. ఓ నాదు యేసురాజా నిన్ను నే స్తుతించెదను. పాట సంఖ్య 63.
63. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. నీ నామమును సదా నే సన్నుతించుచుందును. నీ నామమును సదా నే సన్నుతించుచుందును. నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. గణంబు చేయుచుందును నేను, గణంబు చేయుచుందును నేను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. వర్ణించెదని నీ క్రియలను, వర్ణించెదని నీ క్రియలను, స్మరించెదని మంచితనంబున్, స్మరించెదని మంచితనంబున్. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. రక్షణ గీతము నే పాడెదను. రక్షణ గీతము నే పాడెదను. నిశ్చయ జయధ్వని నే చేసెదను. నిశ్చయ జయధ్వని నే చేసెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. విజయ గీతము వినిపించెదను. విజయ గీతము వినిపించెదను. భజించెద జీవితమంతయును. భజించెద జీవితమంతయును. నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. నిరీక్షణ పూర్ణత కలిగి, నిరీక్షణ పూర్ణత కలిగి, పరికించెదనా ప్రభురాకడను. పరికించెదనా ప్రభురాకడను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను చించెదను. ఓ నా
రాజా నిన్ను నేను తెంచెదను నీ నామమును సదా సన్నుతించుచుందును నీ నామమును సదా సన్నుతించుచుందును ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను. ఆరాధన కొరకై 103వ కీర్తన. మొదటి 5 వచనాలు అందరం కలిసి మార్చి చదువుకుంటాం. 105వ కీర్తన 6 వచనాలు మార్చి 103వ కీర్తన మొదటి 6 వచనాలు మార్చి చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పదవచనం నుంచి 9వ వచనం నుంచి 8వ వచనం నుంచి కొన్ని వచనాలు మరి 12 వరకు మార్చి చదువుతాం. 14 వరకు మార్చి 8 నుంచి 14. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మన పాపం బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం లేదు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరముగా దూరపరిచి ఉన్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనం మంచివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. 15 చదవండి. ఎర్రని ఆయువు గడ్డివని ఉన్నది, దాని మీద గాలి వీచగా అది లేకపోను, ఆ మీదట దాని చోటు దాన్ని నెరుగదు. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి, చదువు భాగం మా కొరకే దీవించండి. ప్రభు ఆరాధన కొరకే మా కొరకే లేఖనాన్ని ఆస్వాదించి మాతో మాట్లాడండి. చేరొచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. ఇంకా మార్గ మధ్యలో త్వరపెట్టి తీసుకురండి. ఇంకా 2 తలంపుల మధ్యలో ఉన్న వారిని దర్శించి ప్రేమ చేత బలవంతం చేసి తీసుకురండి. యేసుక్రీస్తు ప్రభువారి మహిమ కలిగిన శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట మీ దాసులైన నన్ను కూడా మీ బలిష్టాసలుగా పేర్కొంటూ దయను కనికరం కృపను కోరుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మరి 103వ కీర్తన మరి మనందరికీ బాగా సుపరిచితమైంది కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. మరి ఇది అన్ని సందర్భాల్లో మటుకు ధ్యానించదగినటువంటి కీర్తన. అన్ని సందర్భాల్లో, సంతోషకరమైన సమయాల్లో, దుఃఖకరమైన పరిస్థితులు అన్నిట్లో కూడా ఇది ధ్యానించదగినటువంటి కీర్తనగా ఉంటా ఉన్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాము కీర్తనకారుడు మరి దావీదు కీర్తనకారుడు మరి తన ప్రాణంతో మరి చెప్తా ఉంటున్నాడు, యెహోవాను ఏం చేయాలంట? సన్నుతించుము. అంత మాత్రమే కాదు, సన్నుతించుము నా ప్రాణమ యెహోవాను ఆయన నామాన్ని సన్నుతించుము. కాబట్టి మరి ఆయన ప్రాణంను బట్టి ఇప్పుడు ఆయన దేవుణ్ణి సన్నుతిస్తూ ఉంటున్నాడు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆయన ప్రాణము నాకు నెమ్మది దొరికింది. ఏం దొరికింది? నెమ్మది దొరికింది, విశ్రాంతి దొరికింది.
నెమ్మది దొరికింది. అందుకే ఇప్పుడు దేవుణ్ణి స్తుతించి దేవుని నామాన్ని స్మరిస్తుంటున్నాడు. కాబట్టి మరి నెమ్మది దొరికింది కాబట్టి తన ప్రాణానికి, తన ప్రాణంలో నెమ్మది దొరికినది కనుకనే, విశ్రాంతి దొరికినది కనుకనే ఇప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాడు, ప్రభుని మహింపరుస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు. ప్రయాసపడి భారం మోసం సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగేతును. నేను సాత్వికుడను దీని మనసు గలవాడును గనక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు. కాబట్టి మనం చూస్తుంటున్నాం విశ్రాంతి, నెమ్మది దొరికింది ప్రభుని బట్టి, దేవుని బట్టి, పరిశుద్ధ దేవుని బట్టి నెమ్మది దొరికింది. ఆ పరిశుద్ధ దేవుని బట్టి మరి సమాధానం, నెమ్మది దొరికింది కీర్తనకాడు ప్రాణంలోకి. అందుకే ఇప్పుడు కీర్తనకాడు దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి మనం చూస్తుంటున్నాం, నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణం ఆయన సన్నిధించుము. ఆయన చేస్తున్న ఉపకారములలో ఏం చేయొద్దంటే దేనిని మరవ. ఆయన ఎంతో ఉపకారం చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు? నీ ప్రాణానికి. ఎందుకు? నీ ప్రాణమునకు నెమ్మది అనుగ్రహించడం ద్వారా నీకెంతో మరి మరి ఉపకారం చేస్తున్నాడు. నీ ప్రాణం ఇప్పుడు నెమ్మదిగా ఉంది. ఇంతకుముందు ఎట్లా ఉంది? కలవరంతో, అపాయంలో, కీడులో నీ ప్రాణం. ఇప్పుడైతే నెమ్మదిగా ఉంది. అందుకే మనం చూస్తుంటున్నాము. చూడండి 124వ కీర్తన, 124వ కీర్తన 6-7 వచనాలు. వారి పనులకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందును గాక. పక్షి తప్పించుకున్నట్టు మన ప్రాణము వేటగా నురి నుండి తప్పించుకునేది. కాబట్టి ప్రాణం తప్పించబడింది. ఈ యొక్క మరి తన ప్రాణం, పక్షి ప్రాణం ఎంత ఉంటుందండి? పక్షి ప్రాణం ఎంత ఉంటుంది? ఒక్క దెబ్బకే చచ్చిపోతుంది. ఒక చిన్న రాయి దగ్గర దెబ్బకైనా దేనికైనా చచ్చిపోతుంది. పక్షి తప్పించుకున్నట్లు మరి మన ప్రాణంలో ఎంతో అల్పమైనవి, మన జీవితం ఎంతో అల్పమైంది. పక్షి తప్పించుకున్నట్లు ఒకసారి ఇట్లనే కమలాపూర్లో సేవకుల కూడికలో వాక్యం చెప్తా ఉన్నా. కమలాపూర్లో, వరంగల్ కమలాపూర్లో అక్కడ సేవకులందరూ కూడుకున్నప్పుడు వాక్యం చెప్తా ఉన్నా. అనుకోకుండా కొన్ని పక్షులు అకస్మాత్తుగా మందిరంలోకి వచ్చినాయి, గుంపుగా వచ్చినాయి. అందులో ఒక పక్షి ఆ ఫ్యాన్ రెక్క తగిలి కింద పడిపోయింది, చనిపోయింది. వెంటనే చనిపోయింది. ఒకసారి ఇట్లా తగిలింది, కింద పడిపోయింది, చనిపోయింది. అలా ఎంత అల్పమైందో పక్షి ప్రాణం, ఎంతో అల్పమైంది పక్షి ప్రాణం. కానీ ఎంతో మరి ఆ పక్షి ప్రాణాన్ని కూడా, పక్షి ప్రాణం లాంటి మనల్ని కూడా ప్రభు కనికరించినట్లుగా మనం చూస్తాం. ఎంతో అల్పమైన వారు. అందుకే 103వ కీర్తనలో మనం చూస్తుంటున్నాము. మనం ఎటువంటి వారమంట? మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు. 14, 15, 16 ఆయన తెలిసే ఉన్నది. మన మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోను, ఆ మీదట దాని చోటు దాని. గడ్డి పువ్వు మీద గాలి వీస్తే ఆ గడ్డి పువ్వు ఏమైపోద్ది? ఆ రెక్కలన్నీ ఏమైపోతాయండి? ఇరిగిపోయి కింద పడిపోతాయి. గాలికే, బలమైన గాలికే. ఒక కొంచెం బలంగా గాలి వీస్తే, తుఫాను గాలి కూడా అవసరం లేదు గడ్డి పువ్వు రాలిపోవాలంటే. మామూలు గాలి కొంచెం బలంగా వీస్తే చాలు, ఆ గడ్డి పువ్వు ఏమైపోద్దంటే మరి రాలిపోయేదిగా ఉంటాను. చూడండి ఎంత అల్పమైందో మన జీవితం. ఇంత అల్పమైనటువంటి జీవితాన్ని, ఇంత అల్పమైనటువంటి ప్రాణమైనటువంటి మన ప్రాణాన్ని ప్రభు మరి మేలు చేస్తున్నాడు. ఆ ప్రాణానికి ఎట్లా మేలు చేస్తున్నాడంటే, ఆ ప్రాణమును మరి వేటగానికి అప్పగించలేదంట. అక్కడ మనకి కీర్తనకాడు అంటున్నాడు, వారి పళ్ళకు మమ్మల్ని అప్పగించలేదు, వారి పండ్లకు మమ్మల్ని వేటగా అప్పగింపమని యెహోవా ఎన్నొందును గాక, స్తుతి నొందును గాక. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మన ప్రాణమును ఆయన విలువైనదిగా ఎంచినాడు. నీ ప్రాణాన్ని ఆయన విలువైనదిగా ఎంచినాడు. చాలామంది మన దృష్టిలో విలువైన వారు కాదు కదా. చాలామంది మన దృష్టిలో ఏంటి? విలువైన వారు కాదు. చదువుకున్న వాళ్ళే విలువైన వాళ్ళు, గొప్ప వాళ్ళకి గొప్ప వాళ్ళే విలువైన వాళ్ళు, ఏ కులం వాళ్ళకి ఆ కులం వాళ్ళే విలువైన వాళ్ళు,
దాని తర్వాత బంగారం బాగున్న వాళ్ళకి బంగారం వేసుకున్న వాళ్ళే విలువైన వాళ్ళు, తెల్లగున్న వాళ్ళకి తెల్లగున్న వాళ్ళే విలువైన వాళ్ళు, పొట్టుగున్న వాళ్ళకి పొట్టుగున్న వాళ్ళే విలువైన వాళ్ళు, కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకి కుర్చీల్లో కూర్చున్న వాళ్ళే విలువైన వాళ్ళు, నెరిసిన వెంట్రుకలు నెరిసిన వెంట్రుకలు కలిగినటువంటి వారికి నెరిసిన వెంట్రుకలు కలిగిన వాళ్ళే విలువైన వాళ్ళు. కాబట్టి ఏ అంతస్తులు ఉన్నవారికి ఆ అంతస్తులు ఉన్నవారు విలువైన వాళ్ళు, సొంతిల్లు ఉన్న వాళ్ళకి సొంతిల్లు ఉన్న వాళ్ళే విలువైన వాళ్ళు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి విధం ఇది, సమాజంలో ఉన్నటువంటి విధం. అయితే సంఘంలో ఇట్లా ఉండకూడదు. ఏంటి? దేవుని సంఘంలో ఇట్లా ఉండకూడదు. ఎందుకంటే మనం అందరము విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఎటువంటి వారము? ఎట్లా? విలువ పెట్టి కొన్నాం. కాబట్టి నువ్వు నీ సొత్తు కాదు. ఎవరు? నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడినావు. నీ ప్రాణాన్ని ప్రభు విలువైనగా ఎంచినాడు. నువ్వు ఇతరుల ప్రాణాలని ఇతరులను విలువైనది వాళ్ళగా ఎంచవు. అది నీ బలహీనత, అది నీ గొప్పతనం కాదు. చాలామంది అనుకుంటారు ఇతరులను చులకనగా ఎంచి వాళ్ళు ఏదో విలువైన వాళ్ళగా చేయబడతారు ఏదో అనుకుంటారు. నువ్వు ఇతరులను చులకనగా ఎంచితే దేవుడు కూడా నిన్ను చులకనగానే ఎంచుతాడు. దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడు? చులకనగానే ఎంచుతాడు. ఎంచడం మానేయి. దేవుని ఇంట్లో ఉన్నావు. దేవుడు నిన్ను ఎంచడం మొదలు పెడితే ఎక్కడ నిలబెడతావు? దేవుడు నిన్ను ఎంచడం మొదలు పెడితే, నిన్ను పుట్టిన దగ్గర నుంచి దేవుడు నిన్ను ఎంచడం మొదలు పెడితే ప్రతిరోజు ఎక్కడ నిలబెడతావు? ఎక్కడ నిలబడగలవు ఆయన ముందు? ఎక్కడ నిలబడగలవు? అందుకే కీర్తనకాడు అంటున్నాడు, నా దోషములు నా తల వెంట్రుకల కంటే ఎట్లున్నాయంట? విస్తారంగా ఉన్నాయంట. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన దోషాలు ఎంతో విస్తారమైనటువంటి మన దోషాలు. చూడండి 40వ కీర్తన 12వ వచనం. లెక్కలేని అపాయములు నాకు చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు నా తెల వెంట్రుకలకు మించి ఉన్నవి నా హృదయము. చూడండి మనం చూస్తుంటున్నాం. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. నా దోషములు లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించినవి. నా దోషములను బట్టి నా హృదయము అధైర్యపడి. నీ దోషములు ఎన్ని దోషాలంట? ఎన్ని దోషాలు నీవి? లెక్కకు మించినటువంటి దోషాలంట. లెక్కకి అవి నా తల వెంట్రుకలను ఏమున్నాయంట? నీ తల వెంట్రుకలను లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేవు. అట్లనే నీ దోషాలు కూడా, అట్లనే నీ పాపాలు కూడా, అట్వలే నీ బలహీనతలు కూడా, అట్వలే. చాలామంది రక్షించబడిన తర్వాత చాలా గొప్ప స్వనీతి పనులు. ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోవాలా, తిరగకూడదు, అట్లా కూర్చోవాలా. కాబట్టి ఎట్లయినా మనం చూస్తుంటున్నాం. మరి చాలాసార్లు మనం అనుకుంటాము రక్షించబడిన తర్వాత మనంత నీతిపరులు, మనంత గొప్పవాళ్ళు లేరు అనుకుంటాం. స్వనీతి అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? నీ నీతి వాక్యానుసారంగా ఉండాలి. నువ్వు అనుకోవడం కాదు నువ్వు నీతిపరుడు అని, నీతిపరురాలు అని. దేవుడు చెప్పాలా. ప్రభు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? నీ గురించి సాక్ష్యం పలకబడాలి. పరలోకంలో ఉండి భూలోకంలో ఉండి. నీ అంత నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం కాదు. నేనని. అప్పుడు ఈ దినాల్లో ఏమైపోయిందంటే నేననే డబ్బా ఎక్కువైపోయింది. అందుకే మనం చూస్తుంటున్నాము దేవుని నీతి కనబడతలేదు, మానవ నీతి కనబడతాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే మరి అనేక సార్లు ఇతరులను ఎంచడం మొదలు పెడతాం. నిన్ను నువ్వు ఎంచుకో. సంఘ జీవితంలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో, కుటుంబ జీవితంలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో, వ్యక్తిగత జీవితంలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో, నీ రహస్య పాపాలు ఏమై ఉన్నాయో. అందుకే 90వ కీర్తనలు అంటున్నాడు, ఏమన్నాడంటే మా రహస్య పాపములు నీ ముఖకాంతులు ఏమవుతున్నాయంట? ఏం కనబడుతున్నాయి? కనబడుచున్నవి నీ ముఖకాంతులు. 8వ వచనం, మా దోషములను నువ్వు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో. మన రహస్య పాపాలు ఏం చేస్తున్నాయంట? ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు, నీ రహస్య పాపాలు. చాలా పాపాలు మనము ఏం చేస్తామంటే రహస్యంగా చేస్తాం. రహస్య పాపాలు ఉంటాయి, చాలా రహస్య పాపాలు చాలా ఉంటాయి. ఆ రహస్య పాపాల గురించి కూడా మోషే అంటున్నాడు. ఎంత ధైర్యంగా రాసినాడు చూడండి. పైన రాయబడి చూడండి 90వ కీర్తనలో పైన, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. రహస్య పాపాలు. కాబట్టి రహస్య పాపాలు ఎన్నో ఉన్నాయి, బయటికి కనబడేవి,
బయటికి కనబడినవి, ఎవరికి తెలియనివి, భర్తకు తెలియనివి, భార్యకి తెలియనివి, పిల్లలకు తెలియనివి, అన్నకి తెలియనివి, అక్కకి తెలియనివి, ఎవరికి తెలియనివి ఎన్నో ఉన్నాయి మన హృదయం. అందుకే ప్రభు చెప్పినాడు దేవుని వాక్యం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన ఎన్ని చెడు తలంపులో హృదయంలో, ఎన్ని చెడ్డ ఆలోచనలో, ఎన్ని చెడ్డ ఊహలో హృదయంలో. అందుకే ఆదిలోనే రాయబడింది, మానవుని యొక్క హృదయపు తలంపుల యొక్క ఊహంతయు కేవలము తలంపులు, ఊహలు ఎటువంటివంట? చెడ్డవి. చదవండి ఆ మాట. నడు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. కాబట్టి మనం చూస్తున్నాం నరుల తలంపులు, నరుల యొక్క ఊహలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంట. ఎటువంటిదంట? ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఇప్పుడు మన జీవితం మారి ఇప్పుడేంటి ఎల్లప్పుడూ సంతోషము, యేసు నాతో కూడా ఉన్నందున, యేసు నాతో కూడా ఉన్నందున ఎల్లప్పుడూ సంతోషము, యేసు నాతో కూడా నున్నందున, యేసు నాతో కూడా నున్నందున. కాబట్టి ఒకప్పుడు ఎల్లప్పుడూ మన తలంపులు చెడ్డవి, ఒకప్పుడు ఎల్లప్పుడూ మన ఊహలు చెడ్డవి. అయితే ఇప్పుడైతే మన జీవితం మార్చబడింది. కాబట్టి మనం చూస్తుంటున్నాము, ఇప్పుడు అనేక సార్లు మనము ఇతరులను ఎంచేవారంగా ఉంటాం. దేవుడు మనల్ని ఎంచడం మొదలు పెడితే కీర్తనకాడు మోషే, దాని తర్వాత కీర్తనకాడు అయినటువంటి దావీదు జీవితంలో ఎంత యథార్థమైన పరిశీలన ఉంది చూడండి. ఎంత యథార్థమైన, ఎంత మొహమాటం లేని, ఎంత నిజమైనటువంటి పరిశీలన. అందుకే 40వ కీర్తన 90వ కీర్తన ఎంత బాగా రాయబడినాయి. అందుకే అంటున్నాడు, నా దోషములను తరింపట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కగవి నా తల వెంట్రుకలు మించినవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇది మన వాస్తవమైనటువంటి జీవితము. కాబట్టి ఇటువంటి దోషభరితమైన తల వెంట్రుకల కంటే మించిన దోషములు చేసిన అటువంటి నీ ప్రాణమును ప్రభు విలువైందిగా ఎంచినాడు. ఏం చేసినాడు? ప్రభు ఏం చేసినాడండి? విలువైందిగా ఎంచినాడు. మనము ఎవరిని విలువైన వాళ్ళగా ఎంచాం? ఎవరిని కూడా. మన దృష్టిలో ఎవ్వరు విలువైన వాళ్ళు కాదు, మనమే విలువైన వాళ్ళం కదా. చాలాసార్లు ఎవరు విలువైన వాళ్ళు కాదు. మనకు బోధ చేసే బోధకులు విలువైన వాళ్ళు కాదు, మనకు బోధ చేసే సేవకులు విలువైన వాళ్ళు కాదు, మనకు బోధ చేసే సేవకురాలు విలువైన వాళ్ళు కాదు, మనకి మీద ఉన్నటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు విలువైన వాళ్ళు కాదు, మనమే విలువైన వాళ్ళం. మనకి దేవునిల్లు విలువైంది కాదు, మన దృష్టికి దేవుని వాక్యం కూడా విలువైంది కాదు. అందుకే వారం వెళ్తే వారానికి వస్తాం మనం. ఎందుకు? మన పనులే విలువైనవి, మన ఇల్లే విలువైంది, మనమే విలువైనటువంటి వారు. అందుకే విలువైందిగా ఎంచితే క్రయం ఎంతైనా చెల్లిస్తాం. ఎట్లా? విలువైందిగా ఎంచితే ఏం చేస్తాము? క్రయము. విలువైందిగా ఎంచితే క్రయము. పిల్లల్ని విలువైందిగా ఎంచుతాం. అందుకే వాళ్ళ కోసము ఏం చేస్తాం? ప్రాణం పోయేంతగా ఏం చేస్తాము? కష్టపడతాం. కాబట్టి విలువైందిగా ఎంచితే ప్రభు నీ ప్రాణాన్ని విలువైందిగా ఎంచినాడు. విలువైనదిగా నీ ప్రాణాన్ని ప్రభు ఎంచుతూ వచ్చింటున్నాడు. విలువైందిగా ప్రభు ఎంచుతూ వచ్చింటున్నాడు. అందుకే మనం చూస్తుంటున్నాము, మనం చూస్తున్నాం విలువైందిగా ఎంచి ఉంటున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 13:44 పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును ఏం చేసినాడంట? కొనేను. కాబట్టి ఈ యొక్క మరి మనం చూస్తాం, ఒక మనుషుడు ఉన్నాడు, పొలంను సాగు చేస్తూ ఉన్నాడు, దానిలో ధనం దొరికింది. బహుశా కౌలుకు తీసుకున్నాడేమో, ఆ పొలం కౌలుకు తీసుకున్నాడేమో, బహుశా వెళ్ళినాడు సాగు చేస్తూ ఉంటే ధనం కనపడిందండి దాంట్లో. ఇప్పుడు ఇంతకుముందేమో మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ధనంను చూచి దాన్ని దాచిపెట్టి వెళ్ళినాడంటే, వెళ్ళి
తనకు కలిగినదంతయు మరి అమ్మి ఏం చేశాడంటే ఆ పొలమును సొంతం చేసుకున్నాడు. విలువైందిగా ఎంచినాడు ఆ ధనమును ఆ సొమ్మును విలువైందిగా ఎంచినాడు. అందుకే ఇప్పుడు దాని కొరికై ఇప్పుడు సమస్తము వెళ్ళి అప్పగించి సమస్తం అమ్మి వేసినాడు. అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తం విడిచిపెట్టినాడు. పరలోక మహిమ, పరలోక సింహాసనం, పరలోక ఘనత సమస్తం విడిచిపెట్టినాడు. ఎందుకంటే నీ ప్రాణాన్ని విలువైందిగా ఎంచినాడు. ఏం చేసినాడు ఆయన? నీ ప్రాణాన్ని విలువైందిగా ఎంచినాడు. 48వ కీర్తనలో ఇక్కడ ఇంకో విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ చూడండి, 49వ కీర్తన 7-8 వచనాలు. ఎవడును ఏ విధం చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వాడు ప్రాణ విమోచన బంధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తిరక ఎట్లుండాల్సిందంట? ప్రాణ విమోచన ధనము బహు ఎటువంటిదంట? గొప్పది, అది ఎన్నటికీ తిరక ఎట్లుండాల్సిందంట? నీ ప్రాణ విమోచన ధనము చాలా గొప్పది. ఎంతో గొప్ప క్రయం చెల్లించాలా నిన్ను విడిపించాలంటే. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఎంతో గొప్ప క్రయం చెల్లించాల్సి వచ్చినప్పటికీ, ఎంతో గొప్ప క్రయము నిన్ను విమోచించుడికై, ఒక మనిషిని విమోచించుడికై ఎంతో గొప్ప క్రయం, మరి ఊహించలేనంత క్రయం చెల్లించవలసి వచ్చినప్పటికీ ఆ క్రయంను చెల్లించుటకై ప్రభు ఎంత మాత్రమును వెనుదీయలేదు. ఏం చేయలేదు? ప్రభు ఎంత మాత్రం ఏం చేయలేదు? కొంచెం కూడా వెనుదీయలేదు, కొంచెం ఆలోచన కూడా చేయలేదు. మరి నీ ప్రాణమును ఆయన విలువైందిగా ఎంచినాడు. వేటకానూరులో చిక్కినటువంటి నీ ప్రాణము, బంధకంలో ఉన్నటువంటి నీ ప్రాణము, మరి భారముతో ఉన్నటువంటి నీ ప్రాణము. ఇందా చూసినాం కదా మత్తయి సువార్తలో ఎటుందంట? భారం మోస్తున్న సమస్తీయులారా నా దగ్గర రండి, మీ ప్రాణములకు ఏం దొరుకుతుందంట? కాబట్టి భారభరితమైనటువంటి మన ప్రాణములు, అంత మాత్రమే కాదు, వేటగాని ఊరిలో ఉన్నటువంటి మన ప్రాణము, మరణమునకు సమీపంగా ఉన్నటువంటి మన ప్రాణము, మరి మనం చూస్తుంటున్నాం. అటువంటి మన ప్రాణములను ఆయన విలువైందిగా ఎంచుకొచ్చిండు. ఎంత విలువైందిగా ఎంచినాడంటే ఎంతో గొప్ప క్రయము చెల్లించవచ్చును. ప్రభు మరలా మన మానవులందరినీ లయం చేసి మరలా మానవుని సృష్టించవచ్చును. ప్రభు అధికారం ఉన్నది. ప్రభుకి అధికారం ఏం తగ్గిపోలేదు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరమును ఏమైనాడంట? ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. ఆమేన్. కాబట్టి మనం చూస్తుంటున్నాం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన బలము ఒకటే రీతిగా ఉన్నది. ఆయన సామర్థ్యం ఒకటే రీతిగా ఉన్నది. ఆయన అధికారం ఒకటే రీతిగా ఉన్నది. ఆయన ప్రభావం ఒకటే రీతిగా ఉన్నది. ఆయన మహిమ ఒకటే రీతిగా ఉన్నది. దాంట్లో లేశమంతైనను ఏ మార్పు కూడా లేదు. ఆయన మహిమలో, ఆయన ప్రభావంలో, ఆయన అధికారంలో మరి ఏ మార్పు కూడా లేదు. నీలో ఎన్నో మార్పులు ఉన్నాయి. వయసును బట్టి మార్పు ఉంది, జ్ఞానాన్ని బట్టి మార్పు ఉంది, చదువును బట్టి మార్పు ఉంది, అంతస్తును బట్టి మార్పు ఉంది. ఆయనలో ఏ గమనాగమనముల వల్ల అయినటువంటి చలనము కూడా లేదు. ఆయనలో ఏ మార్పు కూడా లేదు. ఆయన ఒకటే రీతిగా యుగముల నుండి ఒకటే రీతిగా ఉండడం సాధ్యమా అండి? సాధ్యమా? ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఒకటే రీతిగా ఉండడం సాధ్యమా? సాధ్యం కాదు. చిన్నపిల్లలు హుషారుగా ఉంటారు. వారి గుండె కూడా బాగా వేగంగా కొట్టుకుంటుంది. మనకు కొట్టుకున్న దానికంటే వేగం కొట్టుకుంటారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెము వారు కొంచెము స్లో అవుతారు. ఇంకొంచెం వయసు వస్తే ఇంకొంచెం ముసలోళ్ళు అయిపోతే ఇక కూర్చుంటే లెగలేరు, లేస్తే కూర్చో. అదే అనారోగ్యం వస్తే ఏంటి? అప్పుడు కూడా అంతే, కూర్చుంటే లెగలేరు, లెగిస్తే. కాబట్టి ఒకటే రీతిగా ఉండడం అసంభవం. మరి ఒకటే రీతిగా ఉండడం అసంభవం. అయితే మానవుడు ఒకటే రీతిగా ఉండడం అసంభవం. అయితే ఆయన దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఎటువంటి దేవుడు అంటే ఆయన పరిశుద్ధ దేవుడు. 103వ కీర్తన చూడండి, మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఏం చేయాలా? ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కాబట్టి
ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒకటే రీతిగా ఉన్నాడు. హీఈస్ ఆల్వేస్ ద సేమ్, ద యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. హీ విల్ బీ ద సేమ్ ఫర్ ఎవర్. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ హిమ్. హీ వోంట్ చేంజ్ అకార్డింగ్ టు సిట్యుయేషన్, అకార్డింగ్ టు టైమ్, or according to anything else on this earth, or any changes that happens around him. He won't change. ఆయన ఎప్పుడు మార్పు చెందినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. పరిస్థితులను బట్టి, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మరి అంత మాత్రమే కాదు, జరుగుతున్నటువంటి మార్పులను బట్టి ఆయన ఎన్నడూ మార్పు చెందడు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ హీ ఈజ్. ఆయన అటువంటి ఎంతో అద్భుతకరుడైనటువంటి, ఆశ్చర్యకరుడైనటువంటి గొప్ప దేవుడు ఆయన. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ హీ ఈజ్. ఎంత అద్భుతకరుడైనటువంటి దేవుడు. హీ వోంట్ చేంజ్. ఆయన ఎప్పుడు మార్పు చెందేటువంటి వాడు కాదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే మరి మనం ఆయన కనికరములు కూడా మార్పు చెందవు. మరి ఆయన కనికరం, అందుకే విలాప వాక్యాలు 3:23 మనం చూస్తే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుచున్నది. నువ్వు ఎంతైనా ఏం చేయండి దేవుడంట, నమ్మదగినది. హిస్ కంపాషన్స్ చేంజెస్ నాట్. ఆయన కనికరములు ఎన్నడూ మారవు. కాబట్టి మనం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుచున్నది. కాబట్టి మరి నూతనముగా అనుదినము మరి వాత్సల్యత పుడుతుంది. 22 కూడా చదవండి. 22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది. ఆయన వాత్సల్యత ఎడతెగగా మరి నిలిచినది. ఇంగ్లీష్లో చక్కగా రాస్తున్నారు. ఏం రాస్తున్నారంటే, హిస్ కంపాషన్స్ ఫెయిలెత్ నాట్. కాబట్టి మనం చూస్తుంటున్నాం, హీ ఈజ్ నెవర్ చేంజింగ్ గాడ్. హిస్ కంపాషన్, హిస్ లవ్, ఎనీథింగ్ వాట్ హీ ఈజ్, ఇట్ వోంట్ చేంజ్. కాబట్టి ఆయన సంబంధమైనది ఏది కూడా మారదు. కాబట్టి మనం చూస్తున్నాం, మనమే అనేక మార్పులు కలిగింది. అయితే మనం చూస్తుంటున్నాం, నీ ప్రాణాన్ని విలువైందిగా ఎంచిన్నాడు. నీ ప్రాణాన్ని నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఒకప్పుడు నీ ఆరంభము ఎటువంటిది? వాట్ ఈజ్ యువర్ బిగినింగ్? వన్స్ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ లుక్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్స్, ఒకసారి మన జీవితాల్లోకి ఒకసారి మనం తవ్వి చూసుకుంటే, వెనుక తిరిగి చూసుకుంటే, వేర్ డిడ్ యూ మెట్ హిమ్? ఆయన ఎక్కడ కలిసినావు? ఎప్పుడు కలిసినావు? ఏ రీతిగా కలిసినావు? ఎప్పుడు ఆయన నిన్ను ఎదుర్కొన్నాడు? వెన్ హ్యావ్ యూ మెట్ హిమ్? వెన్ డిడ్ హీ మీట్ యూ? కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఆయన నిన్ను కనుగొన్నటువంటి దినమున నీ పరిస్థితి ఏమైనది? వాట్ ఈజ్ యువర్ బిగినింగ్? నీ ఆరంభం ఏమైనది? కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఆయన నీ ప్రాణాన్ని విలువైందిగా ఎంచినాడు. ఎవరి ప్రాణాన్ని? అందుకే ఇక్కడ రాయబడింది 49లో, వారి ప్రాణ విమోచన ధనము ఎటువంటిదంట? బహు గొప్పది, అది ఎన్నటెన్నటికి తీరక అట్లా. కాబట్టి మనం చూస్తున్నాం, మన ప్రాణ విమోచన ధనం గొప్పది. బట్ హీ డిడ్ంట్ కేర్. అయినా కూడా దాన్ని లెక్క చేయలేదు ఆయన. ఏంటి ప్రాణ విమోచన ధనం గొప్పదా? నేను సృష్టించుకున్నటువంటి ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్, ఒకవేళ ఆయన అనుకుంటే మానవులందరినీ లయం చేసి మరలా కొత్తగా ఒక మానవుని సృష్టించగలడు. హీ క్యాన్. ఆయన చేయగలడు. ఆయన సమర్థుడు. హీ క్యాన్ డూ ఇట్. కాబట్టి ఆయన చేయగలిగినటువంటి వాడు. ఆయన చేయగలడు అట్లా, కానీ అట్లా చేయలే. ఏ మానవుని ద్వారానైతే అవమానం వచ్చినదో, ఏ మానవుని ద్వారానైతే దేవుని నామము అవమానం తీసుకొచ్చి రాబడిందో, ఏ మానవుని ద్వారానైతే మానవుడు మరి ఏ మానవుడైతే దేవుని దూరం అయిపోయినాడు, ఏ మానవుడైతే దేవుని నామం అవమానం తీసుకొచ్చినాడు, ఏ మానవుడైతే దేవుని నామం దూషణ పాలవటకు కారకుడైన, అదే మానవుని ద్వారా తిరిగి దేవుని నామాన్ని మహిమ తీసుకొని రావాలన్నది దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఉంటా ఉన్నది. అందుకే మనం చూస్తుంటున్నాం, ఆయన సంకల్పము మారినదై ఉంటా ఉన్నది, ఆయన దయా సంకల్పం. కాబట్టి మనం చూస్తున్నాం, ఆ దయా సంకల్పంలో ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మెటుకు నీ కొరకై నా కొరకై ఆయన పంపి ఉంటా ఉన్నాడు. ఎందుకనగా నిన్ను ఆయన విలువైన వ్యక్తిగా ఎంచి ఉంటున్నాడు. నువ్వు ఎవరి దృష్టిలో విలువైన వ్యక్తిగా ఉన్నా లేకపోయినా, నువ్వు నీ భర్త దృష్టిలో, నువ్వు నీ భార్య దృష్టిలో, లేకపోతే నువ్వు నీ తల్లిదండ్రుల దృష్టిలో, లేకపోతే నువ్వు ఇరుగు పొరుగు వారి దృష్టిలో, లేకపోతే నీకున్న స్థితిగతులను బట్టి, నువ్వు నీ యొక్క మరి నీ వంశమును బట్టి నువ్వు ఎంత చులకనగా మరి ఎంచబడినప్పటికీ, బట్ స్టిల్ యు ఆర్ సో ప్రేషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వైతే మనుషులందరికీ విలువలేని వ్యక్తివిగా ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో మాత్రము నువ్వు ఎంతో ఎంతో విలువైన వ్యక్తివిగా ఉంటావు. యు ఆర్ సో ప్రేషియస్, సో ప్రేషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ లార్డ్. మీ పిల్లలు మీకు ఎంత ప్రశస్తమైన వారు ఉండురో
వారు ముక్కొంకురున్నా, మూతొంకురున్నా, చెయ్యొంకురున్నా మనం విల్ లవ్ దెమ్ సో మచ్. ఎంత ప్రేమిస్తామో, అబ్బో అంత నాపులకే, ఇంత నాపులకే. కాబట్టి మరి తప్పు చేసినా కూడా ప్రేమిస్తాం, వాళ్ళు తప్పు చేసినా కూడా ఎందుకు? కన్నాం కాబట్టి, తోసివేలేం కాబట్టి. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అయితే నీ నిర్మాణకుడు కూడా అంతకంటే గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడుకుంటున్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన నిర్మాణకుడు. కాబట్టి ఆయన నీ కొరకై ఎంతో గొప్ప క్రయం చెల్లించుటకై తన కుమారుణ్ణి నీ కొరకై, నా కొరకై ఆయన భూలోకంలో పంపించి. అందుకే రాయబడతా ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఏం చేయొద్దంట? దేనిని మరవకము. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఆయన తన ప్రాణమును విమోచించినాడు. కీర్తనకారుడి యొక్క ప్రాణం ఎటువంటి ప్రాణమును? భారములతో ఉన్న ప్రాణం అంటది. ఏంటి? ఎటువంటి ఉంది ఆయన ప్రాణము? భారములతో ఉంది. ఏ భారంతో ఉంది? పాప భారంతో ఉంది. ఏ భారంతో ఉంది ప్రాణము? కీర్తనకారుడి ప్రాణము పాప భారముతో ఉంది, పాప భారంతో ఉంది. కాబట్టి పాపము చాలా బరువైనది. ఎటువంటిది? పాపం ఎటువంటిదండి? చాలా బరువైనది. 38వ కీర్తన 4వ వచనం. పాపము, దోషములు ఎంతో బరువైనవి. చదవండి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపారినవి, నేను మొయ్యలేని బరువు వలె. మన పాపములు, మన దోషములు ఏం చేయటువంటివి? బరువైనవంట. ఎటువంటివి? బరువైనవి. మన పాపములు మన జీవితంలో మొయ్యలేని మ్రానుగా మారినాయి, మొయ్యలేని బరువుగా మారినాయి. అటువంటి పాపములను ప్రభు తీసివేయడానికి ఇష్టపడుతూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి అందుకే ప్రభు అన్నాడు, భారం మోస్తున్న ఎటువంటి వారంట? సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? మీ ప్రాణములకు ఏమిస్తాను? విశ్రాంతి. కాబట్టి ఇప్పుడు కీర్తనకారుడి యొక్క ప్రాణము విశ్రాంతి నొందింది. కారణం ఏమనగా, ఇప్పుడు ఈ ప్రభువు మరి ఈ కీర్తనకారుడి యొక్క ప్రాణమును విలువైందిగా ఎంచినాడు. విలువైందిగా ఎంచి తనకు కలిగిన సమస్తం ఇచ్చి వేసినాడు. అదే విధముగా ఈ కీర్తనకారుడి ప్రాణం మాత్రమే కాదు, కానీ నీ ప్రాణమును, నా ప్రాణం, మనందరి ప్రాణములను ఆయన విలువైందిగా ఎంచినాడు. ఈ లోకంలో వారందరి ప్రాణం విలువైందిగా ఎంచినారు. అయితే వారిలో నీవు ముందుగా ప్రభు ప్రేమను గుర్తించినావు, అందుకు దేవునికి స్తోత్రం. అయితే నీ ప్రాణము విలువైందిగా ఎంచి ఆయన కలిగిన సమస్తం విడిచిపెట్టినాడు. తన సింహాసనము, తన మహిమ, ఆమె సమస్తమును, తనతో తనకు కలిగిన సహవాసము, ఏకత్వం అన్నిటినీ మరి ఆయన సహవాసమును విడిచిపెట్టి ఇప్పుడు ఈ లోకంలోనికి మరి తండ్రి సన్నిధిని ఏకముగనుడు కొడుకై విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టి, ఏకత్వం విడిచిపెట్టి ఆయన పాప శరీరాకారంలో నీ కోసమే ఈ భూలోకంకి వచ్చినాడు. కారణం ఏమంటే, నీ ప్రాణంను విలువైందిగా ఎంచినాడు కనుకనే నీ ప్రాణమును బదులుగా తన ప్రాణమును బలిగా అర్పించడం కొరకై ఆ ప్రభు నీ కోసం ఈ భూలోకంలోనికి వచ్చినాడు. అందుకే 103వ కీర్తన 3వ వచనంలో అంటున్నాడు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు, సమాధిలో నుండి ప్రాణం విమోచించినాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి మనం చూస్తే క్షమించినవాడు, కుదిర్చినవాడు, విమోచించినటువంటి వాడు, మరి నీ మీద కరుణా కటాక్షములను కిరీటంగా ఉంచినటువంటి వాడు. క్షమించినాడు నీ యొక్క దోషములు, నీ పాపములన్నింటినీ. మరి అందుకే లేఖనం సెలవిస్తూ ఉంది, వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన మనలను మన కోసము పాపముగా చేయబడినాడంటే. ఎట్లా చేయబడినాడు? ఆయన మన కోసము పాపముగా చేయబడి, నీ పాపములన్నీ ఆయన మీద మోపగా ఆయన పాపముగా చేయబడుతూ వచ్చినాడు. ఆయన పాపముగా చేయబడుతూ వచ్చినాడు. చూడండి, 2 కొరింథీ 5:21 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన దేవుని తగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం ఏమైపోయినాడంటే, ఆయన పాపముగా he took all your defilement, sin, all your iniquities, all your wickedness, he put it on his son. ఆయన నీ దోషములు, నీ అపరాధములు అన్నీ ఊహల వలనైనా, తలంపుల వలనైనా, క్రియల వలనైనా, నడత వలనైనటువంటి పాపములు, దోషములు అన్నిటినీ తీసి తన కుమారుని మీద పెట్టినాడు. ఎవరి మీద పెట్టినాడు? తన కుమారుని మీద పెట్టి ఆయన ఏం చేసినాడంటే పాపముగా చేసినాడు. He became sin for us. ఆయన పాపముగా చేయబడినాడు. పాపులందరూ సమాధిలోకి వెళ్ళాలా? పాపులందరూ ఎక్కడికి వెళ్ళాలా?
ఎవ్రీ సిన్నర్ మస్ట్ గో ఇన్ టు ద గ్రేవ్. ప్రతి పాపి సమాధిలోకి వెళ్ళవలసినదిగా ఉంటాం. తథ్యం అది. ప్రతి పాపి సమాధిలోకి వెళ్ళి తీరాల్సిందే. ప్రతి పాపి. ఎవ్రీ సిన్నర్ మస్ట్ గో ఇన్ టు ద గ్రేవ్. కాబట్టి ప్రతి పాపి సమాధిలోనికి వెళ్ళాలి. అందుకే 103వ కీర్తనలో కీర్తనకాడు ఒప్పుకుంటున్నాడు. ఏమని అంటే, సమాధిలో నుండి నువ్వు నా ప్రాణం నేను చేసినావు విమోచించున్నావు. అయ్యా, నేను సమాధిలోనికి వెళ్ళాల్సిన వాడిని, నేను ప్రేతలుండు స్థలంలో ఉండవలసిన వాడిని, నేను పాపిని. పాట పాడతాం కదా, పాపిని నే గోరా పాపిని నే గోరా పాపిని. కొంతమంది సాక్ష్యం చెప్తా అంటారు, నేను ఘోరమైన పాపాలు చేయలేదంటే మంచి పాపి అనమాట. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే నేను పెద్ద పెద్ద పాపాలు ఏం చేయలేదు అంటే ఈయన మంచి పాపి అనమాట. ఏం పాపి? పాపుల్లో కూడా ఇట్లాంటి పాపులు ఉంటారనమాట. ఎటువంటి పాపులు? స్వనీతితో కూడినటువంటి పాపులు. పాపం అంటే పాపమే అది. పాపం అంటే ఏంటి? పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఇప్పుడు దీంట్లో ఇంకా ప్రభు మరి చిన్న పాపాలు చేసిన వాళ్ళకి మరణం లేదు, పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళకి మరణం అని రాసిందా? పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి కొంతమంది సాక్ష్యం చెప్పమంటే అట్లా చెప్తారు. ఆ సాక్ష్యాలు గ్రహింపు లేనితనం అనమాట. ఏంటది? ఏం లేదు గ్రహింపు లేనితనం. దేవుని ఇంట్లో ఉంటారు కానీ వాక్యం నేర్చుకోరు, దేవుని ఇంట్లో ఉంటారు కానీ క్రమం నేర్చుకోరు, దేవుని ఇంట్లో ఉంటారు కానీ పరిసయ్యులు శాస్త్రులు లాంటి సద్దుకేలు లాంటి జీవితం జీవిస్తున్నారు. ఎటువంటి జీవితం తెలుసా? పుదీనాలోను సోంపులోను వారు 10వ వంతు ఇస్తున్నారు కానీ గొప్ప వాటిని పక్కన పెడుతున్నారంట. ఏంటివి గొప్పవి? నీతి, న్యాయము. చదవండి మత్తయి సువార్త. అవి కదా ప్రాముఖ్యమైనవి. అవి అవసరం లేదు నేటి దినాల్లో. కాబట్టి మనం చూస్తుంటున్నాము. కాబట్టి గొప్ప వాటిని పక్కబెట్టి వారు ఏం చేస్తున్నారంటే మరి చూడండి 23 మత్తయి సువార్త 23 చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మాటక వీటిని చేయవలసిన. కాబట్టి మనం చూస్తుంటున్నాం పుదీనాలో సోంపులో జీలకర్రలో 10వ వంతు చెల్లించడం మంచిదే. పుదీనాలో సోంపులో జీలకర్రలో 10వ వంతు చెల్లించడము మంచిదే. అయితే దానికైనా ప్రధానమైన విషయాలు ఉన్నాయంట. ఏంటివి? దానికన్నా ఏం విషయాలు ఉన్నాయి? ప్రధానమైన విషయాలంట. ఏం విషయాలు? ఏంటవి ప్రధానమైన విషయాలు? ఏంటి? న్యాయము, కనికరము, విశ్వాసం. న్యాయము, కనికరం, విశ్వాసం. వీటిని విడిచిపెట్టక మరి విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. కాబట్టి మనం చూస్తున్నాను, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. కాబట్టి న్యాయము, నీతి, మరి కనికరం. న్యాయము, కనికరము, విశ్వాసం. కాబట్టి ఇవి పక్కన పెట్టేసినారు. చాలాసార్లు ప్రధానమైనవి పక్కన పెట్టేస్తాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అయితే ప్రధానమైనవి పక్కన పెట్టేస్తాం చాలాసార్లు. మరి అల్పమైనటువంటి వాటిలో మరి మనము మనం చూస్తున్నాం. దేవుని ఇంట్లో నేర్చుకోము అనేక సార్లు. ఏం నేర్చుకోము? నేర్చుకోవాల్సింది నేర్చుకోము. ఏం నేర్చుకోవాలి? దేవునికి వచ్చినప్పుడు న్యాయంగా ఎట్లా ఉండాలి, కనికరంతో ఎట్లా ఉండాలి, విశ్వాసంతో ఎట్లు జీవించాలి. మిగతాది నువ్వు ఇచ్చేది దేవునికి ఇచ్చేది. దేవుడు అది రహస్యంగా జరుగుతుంది. దేవుడు నిన్ను కూడా బాహాటంగా ఆశీర్వదిస్తున్నాడు. రహస్యంగా ఇస్తే ఏం చేస్తున్నాడు? బాహాటంగా నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. వాళ్ళు చాలాసార్లు దేవునింటికి వచ్చినప్పుడు ఇవి నేర్చుకోం. దేవునింటికి వచ్చినప్పుడు మన తలంపులు ఎక్కడో ఉంటాయి, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, మన ఊహలు ఎక్కడో ఉంటాయి. దేవునింటికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్పబడతా ఉంది, ఆ వాక్యం తగినట్లుగా నేను ఆరాధించాలి. వాక్యం చెప్పేది ఒకటి, చేసే ఆరాధన ఇంకోటి. వాక్యం చెప్తే ఇక్కడ ఒకటి, చేసే ఆరాధన ఇంకోటి.
మరి క్రమం ఇంకేం క్రమం నేర్పబడిందో ఏం నేర్చుకున్నామో. కాబట్టి మనం చూస్తున్నాం అనేక సార్లు మన ఆరాధన అంతస్తు కూడా వాక్యానుసారంగా ఉండదు, భిన్నంగా ఉంటుంది. కాబట్టి దేవునిలోకి వచ్చినప్పుడు మనం ఏం వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం చూస్తుంటున్నాము సమాధిలోనికి వెళ్ళాల్సినటువంటి వారము, అయితే సమాధిలో నుండి ప్రభు మనల్ని విమోచించినాడు. ఇదే కీర్తనకాడు అంటే ఉన్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించినాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఏం చేస్తున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ధరింపజేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. అంత మాత్రమే, అందుకే రాయబడింది ఏం చేసినాడంట, నీ దోషములన్నింటినీ, నీ పాపములన్నింటినీ, సమాధిలోనికి నేను తీసుకువెళ్ళిన దోషములను, పాపములన్నింటినీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన 8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపమును బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి ఆయన మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. కాబట్టి మనం చూస్తున్నాం మన పాపములను బట్టి, మన దోషములను బట్టి ఆయన ప్రతీకారం చేయలేదు, ప్రతిఫలం మనకి ఇవ్వలేదు. అంత మాత్రం 12లో చూస్తే పడమటికి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కాబట్టి మనం చూస్తాం మనల్ని ఆయన ఎంత ప్రేమించినాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన నిన్ను నన్ను విమోచించుటకై, నిన్ను సమాధిలోనికి పోనీకుండా నిమిత్తమై భారములతో, అంత మాత్రమే కాదు తల వెంట్రుకలకంతే విస్తారమైన దోషములు చేసి వేటగాని ఊరిలో ఎవరు విడిపించలేకుండా చిక్కుకొని సమాధిలోనికి వెళ్ళాల్సినటువంటి నిన్ను ప్రేమించి నీ కొరకై ఆయన దిగి వచ్చినాడు. ఆ ప్రభు, ఆ రాజు, ఆ మహిమగల రాజు, ఆ సింహాసనాసీనుడు, ఆ ధవలవరుడు, ఆ రత్నవరుడు, పద్మరాగములను పోలినటువంటి వాడు, ఆ మహిమా స్వరూపి, 10,000లో కాంక్షణుడు, 10,000లో గుర్తించగినటువంటి ఆ ప్రభు నీ కొరకై, నా కొరకై ఆయన దిగి వచ్చినటువంటి వాడుగా ఉంటాడు. దిగి వచ్చి ఆయన పాపముగా చేయబడుతూ వచ్చి ఉంటున్నాడు. పాపముగా, మరి అంత మాత్రమే కాదు, ఆయన పాపముగా అంత మాత్రమే గలతీ పత్రికలో చెప్పబడింది, ఆయన శాపగ్రాహిగా మార్చబడినాడు. అంటే ఎట్లా? చాలామంది ఆరాధన చేస్తారు, శాపగ్రస్తుడు అని చేస్తారు. యేసు ప్రభు శాపగ్రస్తుడు కాదు, శాపగ్రాహి. నీ శాపమంతా ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన శాపగ్రాహిగా మారినాడు, అంతేగాని శాపగ్రస్తుడు కాదు. చాలామందికి ఇది గ్రహింపరు. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన గ్రహించినట్లు అబ్రాహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రంలోకి శాపం నుండి విమోచించాను. ఇందుని గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని ఏం చేయబడింది? మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు ఏమైనాడంట? మ్రాను మీద చాలామంది వ్రేలాడిన వారు ఉన్నారు. అయితే వారందరూ తమ సొంత శాపమును బట్టి, తమ సొంత దోషములను బట్టి వారు శాపగ్రస్తులుగా ఎంచబడి వారు మరి ఆ మ్రాను మీద వ్రేలాడినారు. అయితే ప్రభు శాపగ్రస్తుడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన ఏ దోషం చేయలేదు. ఆయన నీ దోషములనే, నీ పాపములనే, తల వెంట్రుకల కంటే విస్తారమైనటువంటి నీ దోషములను, నీ పాపములను, నీ హృదయాన్ని అధైర్యపరిచినటువంటి నీ పాపములను, నీ భారములను, పాప భారములు అన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆయన పాపంగాను, ఆయన శాపగ్రాహిగాను ఏమైనాడు? ఆయన కల్వరిలో మారినాడు, చేయబడుతూ వచ్చి ఉంటున్నాడు. అంతేగాని ఆయన శాపగ్రస్తుడుగా. పాపం చేసిన వాడే శాపగ్రస్తుడు, పాపం చేయని వాడు కాదు. పాపం చేసిన వాడు ఏమైనాడు? శాపగ్రస్తుడు. కాబట్టి ఆయన శాపగ్రస్తుడుగా. అందుకే అక్కడ రాయబడింది గలతీ పత్రికలో ఏమని రాయబడిందంటే, మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును ఏమైనాడంట? అంటే సొంత పాపముల చేత మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును ఏమైనాడంట? శాపగ్రస్తుడు. కానీ ప్రభు తను పాపం చేయలేదు. అందుకే యోహాను సువార్తలో చెప్పబడింది, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. కాబట్టి ఆయన శాపగ్రస్తుడు కాదు, ఆయన శాపగ్రాహి. నీ పాపం వల్లొచ్చు, నీ శాపమును ఆయన మీద వేసుకుని శాపగ్రాహిగా కలర్సులలో వెళ్ళండి. ఆయన ప్రేమని ఏళ్ళు ఎంత గొప్పది, నీ ప్రాణాన్ని ఎంత విలువైంది గెంచినాడు. కాబట్టి ఉదయ కాలశంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. ఎటువంటి ప్రాణం నీది? ఎటువంటి ప్రాణము? పక్షి లాంటి ప్రాణం. అంటే ఎటువంటిది? గడ్డి పువ్వు లాంటిది నీ ప్రాణం. ఎటువంటిది? గడ్డి పువ్వు లాంటి. అందుకే 103లో మనం చూస్తే 14, 15, 16లో మనం చూస్తే మనము అందరం కలిసి చదువుదాము. 103వ కీర్తన 14, 15, 16. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొంచున్నాడు. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోను, ఆ మీద దాని చోటు దాని నేరుగా. మన జీవితము, మన ప్రాణము అటువంటి బలహీనమైన అటువంటిది.
ఎంతో మిక్కిలి బలహీనమైనటువంటి మనలను ఈరోజు ఈ నిమిషం ప్రభు మరి ఇంకా చాలు అంటే మనం వెళ్ళిపోవాల్సిందే. ఆయన మాటకు తిరుగులేదు. ప్రభు ఇంకా చాలు. అందుకే ప్రభు అన్నాడు, ఓ వెర్రివాడా, ఒక ధనవంతుడితో ప్రభు అన్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం నచ్చున్నాను. నువ్వు సంపాదించినవన్నీ ఎవని వగును. వెర్రివారం, బలహీనులం, మనము మిక్కిలి అల్పులం. గాలి, బలమైన గాలి, బలమైన సమస్య ఏదొచ్చినా మనం మీద తట్టుకోలేం. చాలాసార్లు సమస్యలు తట్టుకోలేం, శ్రమలను తట్టుకోలేం. మరి అటువంటి ఎంతో బలహీనమైనటువంటి శ్రమలను, సమస్యలను తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవారు ఉన్నారు లోకంలో. చిన్న చిన్న సమస్యలు. ఒక గొప్ప మరి కాఫీ డే అనేటువంటి ఒక పెద్ద సంస్థకు చెందినటువంటి ఒక మరి అధిపతి ఉన్నాడు. ఆయన సిద్ధార్థ్ మల్హోత్రానో ఏదో ఉంది ఆయన పేరు, సిద్ధార్థ్ మల్హోత్రా అనుకుంటా, మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే మేబీ ఫస్ట్ నేమ్ ఇది సిద్ధార్థ్, సెకండ్ నేమ్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అయితే మనం చూస్తుంటున్నాం సిద్ధార్థ్ అనేటువంటి ఒక ఆయన కొన్ని వేల కోట్ల ఆస్తులు కలిగినాడు. అయితే కొన్ని అప్పులు చేసినాడు. ఆ అప్పులు తీర్చలేక కమిటెడ్ సూసైడ్. కాబట్టి ఆ అప్పులు తీర్చలేని ఆ భయం, ఆ తీర్చలేనేమో అని భయం, ఆ భయంతో మరి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. లేటర్ హిజ్ వైఫ్ టుక్ అప్ ద కంపెనీ. దాని తర్వాత తన భార్య కంపెనీని టేకప్ చేసింది. లేటర్ ఆన్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ he cleared all the she cleared all the debts. ఆ కొద్ది కాలంలోనే అప్పులన్నీ కూడా ఏం చేసిందంటే కట్టేసింది. వాట్ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి అదేవిధంగా నువ్వు పాపివి, ఆయన పరిశుద్ధ దేవుడు. ఆ పరిశుద్ధ దేవుడు అయినటువంటి ఆ దేవుడు నీ ప్రాణాన్ని విలువైందిగా ఎంచినాడు. హూ ఆర్ యూ? నువ్వు ఎవరివి? నీ ప్రాణ విమోచన క్రయధనము ఎటువంటిదంటే బహు గొప్పది, చాలా గొప్పది. భారములతో ఉన్న నువ్వు, వేటగానూరులో ఉన్నటువంటి నీ ప్రాణంను ఆయన కనికరించినాడు. హీ షోడ్ మెర్సీ, ఆయన కనికరించినాడు. హీ షో కంపాషన్ ఆన్ యూ, ఆయన కనికరించినాడు నీ మీద. నీ మీద కనికరపడ్డాడు. పడి నీవు సమాధిలోకి వెళ్ళుటకు కారణమైనటువంటి ఆ పాపము, ఆ భారమును ఆయన మీద వేసుకొని పడమటికి తూర్పెంత దూరము అంత దూరంగా నీ దోషములను నీకు దూరపరిచి, నీ పాపము నీకు దూరపరిచి, ఇంకైనటిని వాటిని జ్ఞాపకం చేసుకునక ఒకసారి ప్రభు క్షమిస్తే ఏం చేస్తాడంట? మరి ఎన్నడూ ఏం చేయడంట? జ్ఞాపకము. మనమైతే ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటాము. ఎన్నోసార్లు మనము ఇతరులను చులకనగా ఎంచుతాము. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ప్రభు అయితే నీ ప్రాణాన్ని పాపిగా ఉన్నప్పుడే విలువైందిగా ఎంచినాడు. కాబట్టి ఆయన విలువైందిగా, హీ గేవ్ మోర్ వాల్యూ ఫర్ యూ. నీ ప్రాణాన్ని గొప్ప విలువైందిగా ఎంచుకుంటున్నాడు. నీ ప్రాణము నీ దృష్టిలోనే విలువైంది కాదు. ఒకప్పుడు యువర్ లైఫ్ ఈజ్ నాట్ వాల్యుబుల్ ఇన్ యువర్ ఓన్ సైట్. నీ దృష్టిలోనే నీ ప్రాణమునకు ఏ విలువ లేకుండా ఉంది ఒకప్పుడు. కానీ ప్రభు నీ ప్రాణాన్ని విలువైందిగా ఎంచినాడు. వాట్ వండర్ఫుల్ లవ్ ఇట్ ఈస్. ఎంత గొప్ప ప్రేమ. ఈ ప్రేమకు నువ్వేమి ఇవ్వగలవు? వాట్ కెన్ యూ గివ్ బ్యాక్ ఫర్ దిస్ గ్రేట్ లవ్? ఈ గొప్ప ప్రేమకు నువ్వేమి ఇవ్వగలవు? ఈ గొప్ప ప్రేమకు నువ్వేమి ఇవ్వగలవు? నిన్ను ఎవరైనా విలువైన వారికి ఎంచితేనే వారిని విలువైన వ్యక్తిగా ఎంచుతావు. నిన్ను ఎవరైనా విలువైన వ్యక్తిగా ఎంచకపోతే వాళ్ళని విలువైన వ్యక్తులుగా ఎంచవు నువ్వు. బట్ గాడ్స్ లవ్ ఇస్ నాట్ లైక్ దట్. దేవుని ప్రేమ అటువంటిది కాదు. గాడ్ హ్యాస్ పెయిడ్ గ్రేటెస్ట్ ప్రైజ్ ఫర్ యూ. ఎటువంటి వ్యక్తి కంటే నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తికి దేవుని వాక్యం సెలవిస్తాను. నువ్వు అనుకుంటున్నావేమో నేను నా వల్ల ప్రభుకి ఏం ప్రయోజనం ఉంది. ఏం ప్రయోజనం లేదు. బైబిల్స్ టెస్టిఫైస్ అబౌట్ యూ. ఈ జీవ గ్రంథం నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏం సాక్ష్యం ఇస్తుందంటే రోమిలకు రాసినటువంటి పత్రిక 3:23 అందరూ పాపం చేసి అందరూ త్రోవ తప్పి ఏకంగా ఏమైనారంట? పనికి మాలిన వారు, అన్ప్రాఫిటబుల్ పనికి మాలిన వారు కొరకై హీ పెయిడ్ ద గ్రేటెస్ట్ ప్రైజ్. ఆయన గొప్ప క్రయం చెల్లించినాడు. ఆయన చెల్లించి సమాధిలోని నీ ప్రాణం విమోచించి ఆయన ఏం చేస్తూ ఉంచాడంటే ఆయన కరుణాకటాక్షం నీకు కరుణాకటాక్షాన్ని కిరీటంగా ధరింపజేసి 6వ వచనంలో ఒక మాట ఉంది. ఏం చేస్తాడంట? పక్షిరాజు యవనం వలె ఏం చేస్తాడంట? నీ యవనమును ఏం చేస్తున్నాడు? వాట్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ ఈస్. చదవండి. పక్షిరాజు యవనం వలె నీ యవనమును కొత్తగా కూర్చున్నట్లు మేలుతో నీ హృదయమును పక్షిరాజు యవనం వలె నీ యవనం నూతన పరుసు. హీ రిన్యూడ్ అస్, హీ మేడ్ అస్ ఎ న్యూ క్రియేషన్. నూతన సృష్టిగా చేస్తున్నాడు. వి బికెమ్ న్యూ క్రియేషన్. మనం నూతన సృష్టిగా చేయబడినాం.
హీ గేవ్ హిస్ పవర్, హీ గేవ్ హిస్ ఇమేజ్, హీ గేవ్ హిస్ స్ట్రెంగ్త్. ఆయన తన బలమును, ఆయన తన సామర్థ్యమును, తన ఆత్మను సమస్తం ఇచ్చి ఉంటున్నాడు. సమస్తం ఇచ్చి ఇప్పుడు మన మేలుతో మన హృదయంను తృప్తిపరచడం అడుగుతున్నాడు. ఉదయకాలము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించా బదులమైంటున్నాం. లేచి ఒక చరణం పాడతాం, అప్పుడు పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. జై 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 రాజుల రాజా అనే పాట పాడతాం. జై 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 రాజుల రాజా, పాత్రుడవివే మా ప్రభునివే. 108. రాజుల రాజా, జై 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 రాజుల రాజా, పాత్రుడవివే మా ప్రభు నీవే, పాత్రుడవివే మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. అన్ని కాలములలోని నామము మహోన్నతము, మహోన్నతుడా. కిందకి. అన్ని కాలములలోని నామము మహోన్నతము, మహోన్నతుడా. వాగ్దానము నెరవేర్చిన దేవా, వాగ్దానము నెరవేర్చిన దేవా, మాట తప్పని మహోపకారి. జై 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 రాజుల రాజా, జై 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 రాజులరా. 5వ చరణం. యేసు ప్రభుండా రక్తము కార్చి ఎంచి మమ్ము విమోచించితివి. యేసు ప్రభుండా రక్తము కార్చి ఎంచి మమ్ము విమోచించితివి. ఎంచాలేలుని మేలులనెప్పుడు, ఎంచాలేలుని మేలులనెప్పుడు, ఎన్నదగిన మా దేవుడ నీవే. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. పాత్రుడవివే మా ప్రభు నీవే, పాత్రుడా నీవే మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా. కూర్చోనండి. ముందు సండే స్కూల్ టీచర్స్ ప్రభుని ఆరాధిస్తారు. దాని తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి ముందు నుంచి ప్రభుని ఆరాధిస్తారు. దాని తర్వాత ఈ దినము వంట పరిచయం చేసేటువంటి సహోదరులు చూడండి. సండే స్కూల్కి దైవ సేవకురాలు, అదేవిధంగా సహోదరి సత్యవేదం గారు వెళ్తారు. అదేవిధంగా గమనించండి. దాని తర్వాత వంట పరిచర్యకి సోదరి రాహిలక్క, వర్ధిని అక్క, రూత్ అక్క వీరు వెళ్తారు వంట పరిచర్యకి. దయచేసి మీకు 5 నిమిషాలే ఇస్తాం. మీరు 5 నిమిషాలు ప్రభుని ఆరాధించి వెళ్ళాలి. దాని తర్వాత ఒక సహోదరి మార్చి ముందు నుండి మందసం ఉన్నంత వరకు క్లుప్తంగా వాక్య వెలుగులో ప్రభు నీ ప్రాణాన్ని విలువైనగా ఎంచినటువంటి ఆ ప్రభుకి నీ స్తుతి యాగము, నీ యొక్క జీవాఫలమును ప్రభుకి అర్పించాల్సిన ప్రభు నామ ప్రమాణం చేస్తున్నాం. ఆరాధించండి.
సండే స్కూల్ టీచర్స్ ఆరాధించండి, లేకపోతే వంటకు చేయలేవారు ఆరాధించండి. ఒకవేళ వంట చేసేవారు రాకపోతే ఎవరైనా సీనియర్ సిస్టర్స్ ఆరాధించి వెళ్ళండి. ఒకవేళ వారు త్వరగా ఆరాధించాలా. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు నన్ను ప్రేమించి కనికరించి సజీవ లెక్కలో ఉంచి ప్రభా దేవా పరిశుద్ధుల్లో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతో గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవైన దేవా అయా సజీవుల దేశంలో సజీవురాలైనా పరిశుద్ధుల సమాజంలో నాయనా అబ్బా తండ్రి అని మిమ్మల్ని ఆరాధించుటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరాధన కొరకై నీ కుమారుని బలపరిచి మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాలన్నిటి కొరకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా కొరకై ఆ కలువరి శిలువలో ప్రభా మీరు కార్చిన రక్తం ద్వారా నా దోషములన్నింటినీ ప్రభా మీరు క్షమించి నైనా అయా దేవా నా పాపములన్నింటినీ జ్ఞాపకం చేసుకొని నైనా అయా నీ మరణ పునరుద్ధానమైన శక్తి ద్వారా ప్రభా నా అతిక్రములన్నింటినీ తుడిచివేసి అయినా నీ కుమార్తెగా చేసుకొని దినదినము నీ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ ఆదరిస్తూ దేవా మీరు చేసిన మీరంతటి బట్టి మీ కొందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా మీరెంత నాకు రక్షణ ఇచ్చినారు ప్రభా, అందరు బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నా పక్షాన్ని నా కుటుంబ పక్షాన్ని చేసిన మేలు ఉపకారంలోకి నేను ఏమి ఇచ్చులను తీర్చుకోలేక నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామములోనే అర్పించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను కూడా సాగిలపడి ఆరాధించేదాని కొరికే ప్రభువా నాయన నీ దాసుని నిలబెట్టుకొని 103వ కీర్తన నా గమనాన్ని తీసుకొచ్చిన తండ్రి నీ స్తోత్రాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని మా పితరుడైన దావీదు నిన్ను స్తుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ వచ్చినాడు ప్రభువా. నేను కూడా నిన్ను ఆరాధించేదాని కొరికే ప్రభువా నాయన దేవా తండ్రి నాయన ఒకప్పుడు ప్రభువా నాయన దేవా నాయన నేను అయా పక్షి నాయన నా ప్రాణం విలువైనదిగా ఎరిగి ప్రభువా నా కొరకే తండ్రి నాయన నీ ప్రాణంని క్రయంగా చెల్లిస్తూ వచ్చినావు ప్రభువా. నా కొరకే నాయన పాపగ్రాహిగా చిలువలో వేలాడుతూ వచ్చినావు.